హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజేంటి ఉదయాన్నే కసులు ఊడుస్తున్నాను అనుకుంటున్నారా? ఎప్పుడూ నైటే ఊడ్చి గచ్చంతా కడిగి ముగ్గు పెట్టుకుంటాను కదా. ఈరోజు మాత్రం ఉదయాన్నే ఊడుస్తున్నాను. నైట్ గుడికి వెళ్ళామండి. గుడికి వెళ్ళి వచ్చేటప్పటికి చాలా లేట్ అయింది. ఇంకా అప్పుడేం కసులు అవి ఊడుస్తావులే అని చెప్పేసి నైట్ అయితే ఊడవలేదు. ఉదయం నిద్ర లేచేటప్పటికేమో చాలా లేట్ అయింది. టైం 7 అయింది. నైట్ లేట్ అయింది కదా. ఇంకా ఉదయం లేటుగా నిద్ర లేచాము. ఇంకా పనులన్నీ హడావుడైపోయినాయి. ఒక పక్క నవీన్కి స్కూల్కి టైం అవుతుంది, ఒక పక్క బయట కసువులు ఊడ్చుకోలేదు, ముగ్గు పెట్టుకోలేదు. అంతా టెన్షన్గా ఉంది ఈరోజు. ఎన్ని పనులున్నా సరే ఉదయాన్నే లేచి పాచికసు ఊడ్చుకొని కల్లాపి జల్లి ముగ్గు పెట్టుకోవాల్సిందే. అట్లా పెట్టుకోలేదనుకోండి, ఆ రోజు అసలు పని చేయాలనిపించదు. ముందు పాచికసు ఊడ్చుకోవాల్సిందే. అందులో మట్టి ట్రాక్టర్లు తిరుగుతా అంతా రోడ్డంతా దుమ్ముగా ఉంది. ఏదో ఇంటి ముందు కొంచెం ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకుందామంటే రోడ్డు మొత్తం దుమ్ముగా ఉంది. ఆ దుమ్ము మొత్తం ఒడవకుండా నీళ్లు చల్లామనుకోండి, ఆ మట్టి మొత్తం అంటుకొని పోయి ఆ మట్టి అంతా మళ్ళీ మన ఇంట్లోకే వచ్చేసిద్ది. అందుకనే కొంచెం లేట్ అయినా సరే నీట్గా గచ్చు మొత్తం కసు ఊడ్చాను. ఇంక ఇప్పుడైతే ఇదిగోండి వాటర్ పోసి అయితే కడిగేసేయాలి. నిద్ర లేచిన వెంటనే టైం చూసుకుంటే 10 నిమిషాల తక్కువ వేడైంది. అమ్మో చాలా లేట్ అయిందిలే అని చెప్పేసి ఇంకా చీపురు తీసుకొని ఫస్ట్ బయటకే వచ్చేసాను. గేట్లు ఓపెన్ చేసి బయటకు వచ్చి కసువు అయితే ఊడ్చాను. ఇంకా మొహం కూడా కడుక్కోలేదు. నిద్ర మంపు అలాగనే ఉంది. కొంచెం ఉదయం నిద్ర లేచి ఫేస్ వాష్ చేసుకొని పని అనేది స్టార్ట్ చేసామనుకోండి, నిద్ర మంపు అనేది లేకుండా ఉంటుంది. ఫ్రెష్గా ఉండి పని చేయడానికి బాగా మంచి మోటివేషన్గా అనిపించిద్ది. ఇలాగనే నిద్ర మొహంతో ఉన్నాం అనుకోండి, అసలు పని చేయబుద్ధి కాదు, నిద్ర మత్తుగా అనిపించిద్ది. ఇంకా అందుకనే ఎలాగ కసువైతే ఊడ్చా కదా, ఇంకా గచ్చు కడగటమే కదా అని ముందైతే ఇంకా ఫేస్ వాష్ చేసుకొని ఇంక తర్వాత అయితే ఇంక ఇదిగోండి గచ్చు కడగటానికి నీళ్ళు అయితే తీసుకొచ్చాను. తడి మీదే ముగ్గేయటం వల్ల చూడండి ముగ్గు పాను కూడా పోలేదు. కసువు ఊడ్చినా సరే ముగ్గు అనేది చూడండి అస్సలు బాలేదు. అలాగే అంటుకొని పోయి ఆ ముద్ర అనేది అలాగనే కనిపిస్తుంది. గచ్చు కనుక ఆరిపోయిన తర్వాత మనం ముగ్గేసుకున్నాం అనుకోండి, మనం కసువు ఊడ్చేటప్పటికే ముగ్గు మొత్తం పోయిద్ది. ఈరోజు ఒక్క బకెట్ నీళ్ళతోనే అడ్జస్ట్ చేస్తున్నా. రోజు అనుకోండి ఒక బకెట్ నీళ్ళు కల్లాపు జల్లి ఇంకొక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి మొత్తం మెట్లు అరుగులు గచ్చు అంతా చీపురు పెట్టి నీట్గా రుద్ది కడిగేదాన్ని. కానీ ఇప్పుడైతే అంత టైం లేదు కాబట్టి ఒక బకెట్ నీళ్ళే కల్లాపు జల్లుతున్నాను. ఇంకా 2-3 డబ్బాలు నీళ్లు మిగిలిచ్చి అయితే ఇంకా పుల్లల చీపురు తీసుకొని మెట్లను ముగ్గేస్తాను చూడండి. ముగ్గేసేంత వరకు అరుగులు ఇంకా వాటికి చీపురు తీసుకొని నీట్గా రుద్ది అయితే కడిగేస్తాను. మొత్తం రుద్ది కడిగే అంత టైం అయితే లేదు. ఇప్పటికే జనం చూడండి ఎలా తిరుగుతున్నారో. అటు ఇటు తిరిగేవాళ్ళు, పొలాలు పోయేవాళ్ళు, పనులకు వెళ్ళేవాళ్ళు అందరూ తిరుగుతున్నారు. ఏంది ఇంతవరకు ముగ్గేయలేదని ఎవరొకళ్ళు అడుగుతూనే ఉంటారు. ఇల్లు సెంటర్లో ఉంటుంది కాబట్టి ఎవరొకళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. అందుకని గబగబా పని చేసుకొని ముగ్గేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోవాలని ఫాస్ట్గా అయితే చేస్తున్నాను. గచ్చు మొత్తం ఆరిపోయేదాకా ఉండకుండా ఒక క్లాత్ తీసుకొని ఇంకా ముగ్గేసేంత వరకు నీట్గా అయితే తుడిచేసి ముగ్గేస్తాను. ముగ్గు కూడా ఇంకేదో లేండి, సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేస్తాను. పెద్ద ముగ్గులు వేసి పసుపు కుంకాలు అవి వేసి అంత టైం అయితే లేదు. నైట్ అనుకోండి మన ఇష్టం, ఎంతసేపు అయినా ఉండొచ్చు, ఎంత ముగ్గు అయినా వేసుకోవచ్చు. ఇంకా మనకి ఇంట్లో పని అనేది హడావుడి ఉండదు, మనల్ని ఎవరు కదిలిచ్చే వాళ్ళు ఉండరు కదా. ఎంత ముగ్గు అయినా వేసుకోవచ్చు. ఏంది ఇవాళ ఇంత లేట్ అయిందని మా ఇంటి దగ్గర వాళ్ళు అడుగుతున్నారు. ఒక్కోసారి అంతే ఉంటుందండి. టైం 7 దాటింది కదా, మరి లేట్ అయినప్పుడు ఎవరో ఒకళ్ళు అడుగుతూనే ఉంటారు. ఇంకా గబగబా వంటగదిలోకి అయితే వచ్చేసి ముందు నవీన్కైతే స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను. నవీన్ కూడా గుడికొచ్చాడు కదా, ఇంకా వాడు కూడా ఇంకా నిద్ర లేవలేదు. నేను లేపుతా ఉన్నాను, వాడు అంతే పడుకున్నాడు. ఇంకా స్నానానికి నీళ్ళు కూడా కాగలేదు కదా, లేగుస్తాడు అన్నట్టుగా ఊరుకున్నాను. ఒక పొయ్యి మీద అయితే అన్నం పెట్టేశాను. ఇంకా టిఫిన్కి అయితే దోశల పిండి ఉంది. చట్నీ అయితే వేయను, చట్నీ వేసే టైం అయితే లేదు. ఇంకా దోశల పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకొని కూరకి రెడీ చేసుకోవాలి. ఎప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడు అవసరమైన వాటికి ముందే తీసి బయట పెట్టుకునేదాన్ని. ఈరోజు ఇంకా అంత టైం లేదని చెప్పాను కదా, ఇంకా అందుకనే ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి పిండి తీసాను. దోశలు వేయడానికి ఇంకొంచెం టైం ఉంది కదా, పిండి కనుక కొంచెం వాటర్ పోసి కలిపి పక్కన పెట్టేశాను అనుకోండి, ఇంకా దోశలు పోసేటప్పటికి పిండి ఆరిపోయిద్ది. ఇంక ఇప్పుడైతే అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నవీన్కైతే ఇంకేదో ఒక కూర, ఎగ్ అయితే చేస్తాను. కూర అయితే బీరకాయలు ఉన్నాయి, బీరకాయ కూర చేద్దాం అనుకుంటున్నా. చాలా రోజులవుతుంది బీరకాయ కూర చేయకైతే. ఇంకా నవీన్కైతే మాత్రం ఒక ఎగ్ చేస్తాను. ఇంక ఇప్పుడైతే టెన్షన్ అయితే ఏం లేదు. రైస్ పొయ్యి మీద పెట్టా కదా, రైస్ అయితే ఉడుకుతుంది. ఇంకా నిదానంగా ఒక అరగంట టైం అయితే ఉంది. అరగంట టైంలో పనులు అయితే చేసేసుకోవచ్చు.
గిన్నెలో నుంచి మనం పిండి తీసినప్పుడు గిన్నె అనేది కొంచెం ఖాళీ అయ్యిద్దిగా, గిన్నెకి చుట్టూ పిండి అనేది అంటుకొని ఉంటుంది. ఆ పిండిని మనం వేలుతో కనుక నీట్గా తుడిచామనుకోండి, ఆ పిండి అనేది ఎండిపోకుండా ఉండిద్ది. ఇంకా పిండి కూడా వేస్ట్ అవ్వకుండా ఉండిద్ది. అందుకని పిండి తీసినప్పుడల్లా మళ్ళీ మొత్తం నీట్గా తుడిచేసి పెడతాను. దోసల పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. నవీన్ అయితే స్నానానికి వెళ్ళాడు. ఇంకా దోసలు పోయటానికి టైం ఉంది కదా, ఇప్పుడే దోసలు పోసి పక్కన పెట్టేశాను అనుకోండి, వాడు స్నానం చేసి వచ్చి స్కూల్కి రెడీ అయ్యేటప్పటికి దోశలు ఆరిపోతాయి. అందులో ఈరోజు చట్నీ లేదు కాబట్టి ఇంకా ఆరిపోయిన దోశలు తినడానికి మాత్రం గొడవ గొడవ చేస్తాడు. ఇప్పుడే అడుగుతున్నాడు చట్నీ చేసావా లేదా అని. ఇంక ఈరోజు అయితే చట్నీ చేసే టైం లేదు, కారం వేసుకొని తిని అడ్జస్ట్ అవ్వని చెప్పేశా. ఇంకా ఈలోపు ఖాళీగా ఉండటం ఎందుకులే అని చెప్పేసి కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను. బీరకాయ కూర ఈరోజు. ఇంకా బీరకాయలకైతే ముందు చెక్కు అయితే తీస్తున్నాను. ఈ మధ్య బీరకాయలు ఇవన్నీ తీసుకోక చాలా రోజులు అవుతుంది. బీరకాయ కూర పిల్లలు తినరు, ఇంకా ఇంట్లో తినేది మేమిద్దరమే. అదిగాక బీరకాయలు మొన్నదాకా చాలా రేటు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం రేటు తగ్గినాయి. కేజీ 40 రూపాయలంట. అర కేజీ అయితే తీసుకున్నాను. బీరకాయలు కూడా లేతగా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. అన్నీ ఇదిగోటి సన్నగా ఉన్నాయి, లావుయే లేవు, బాగా లేతగా ఉన్నాయి. లేతకాయలు అయితే కూరకు చాలా బాగుంటాయి. కొంచెం ముదురుకాయలు అయితే పచ్చడికి బాగుంటాయి, కానీ లేత అయితే మాత్రం కూరకు భలే ఉంటాయి. బీరకాయ తొక్కును కూడా వేస్ట్గా పడేయకుండా పచ్చడి చేస్తారంట. ఫోనుల్లో టీవీల్లో అలా అయితే చూసా, కానీ నేనైతే మాత్రం ఎప్పుడూ ట్రై చేయలేదండి. నార్మల్గా బీరకాయ కూర తినటమే అంతంత మాత్రం. ఈ తొక్కుతోటి పచ్చడి చేస్తే ఇంక తింటారో తినరో, ఎందుకులే వేస్ట్ అని చెప్పేసి ఎప్పుడైతే ట్రై చేయలేదు. మామూలుగా బీరకాయ వేసి టమాటాలు వేసి పచ్చిమిర్చి వేసి కొత్తిమీర వేసుకొని అట్లా పచ్చడి అయితే చేశాను, కానీ నార్మల్గా ఈ తొక్కుతో అయితే మాత్రం అసలు ఎప్పుడూ పచ్చడి చేయలేదు. అంతకుముందు బీరకాయల చెక్కు అనేది మామూలుగా ఈ కత్తిపీట ఉంది కదా, కత్తిపీటతో తీసేదాన్ని. కత్తిపీటతో తీయటానికి చాలా టైం పట్టేది. ఇంక ఇదిగోండి ఇప్పుడు చిక్కు తీసేది ఉంది కదా, దాన్ని పెట్టి తీస్తుంటే భలే ఈజీగా వస్తుంది. అంతకుముందు అదైతే నేను ఓన్లీ బంగాళదుంప చిక్కు తీయటానికే వాడేదాన్ని, ఇంక దేనికి వాడేదాన్ని కాదు. ఇంక ఈ మధ్య ఎందుకో బీరకాయలకు కూడా తీద్దాం, బీరకాయలకు కూడా బాగా వచ్చిద్దేమోనని బీరకాయలకు కూడా తీస్తే చిక్కు అనేది బాగా వచ్చింది. త్వరగా కూడా పని అయిపోయిందండి, చాలా ఈజీగా అనిపించింది. ఇంక ఇదిగోండి బీరకాయలు మొత్తం కట్ చేసి కూర అయితే చేస్తున్నాను. బీరకాయ కూర నేను ఎప్పుడు చేసినా కానీ ఇంక ఇలాగనే పాలు పోసి అయితే చేస్తాను. ముందు ఆయిల్లో బీరకాయలు ఉల్లిపాయలు అవి వేసి ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేస్తాను. అంటే బీరకాయలు ఉడికేటప్పుడు వాటర్ వచ్చేస్తాయి కదా, మళ్ళీ మనం ప్రత్యేకంగా వాటర్ పోసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ వాటర్ అన్నీ ఇనికిపోయేదాకా బాగా ఉడకనిస్తాను. వాటర్ మొత్తం ఇనిగిపోయిన తర్వాత లాస్ట్లో కారం వేస్తాను. కారం వేసి కొంచెం వేడనేది చల్లారిన తర్వాత ఇంకా పాలు పోస్తాను. ఈ ప్రాసెస్లో బీరకాయ కూర చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా స్వీట్ తినే వాళ్ళైతే కొంచెం బెల్లం కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మేమైతే స్వీట్ అనేది అంత ఎక్కువ తినం కాబట్టి నేనైతే బెల్లం వేయను. దోశల్లోకి ఈరోజు చట్నీ అయితే లేదు కదా, అందుకనే కారం వేశాను. దోశలు చట్నీ చేయనప్పుడు నేను ఎప్పుడు ఇలాగనే కారం దోశలు పోస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. దోశ పోసి దోశ పైన కారం వేస్తాను. కారం వేసిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, దోశలు అసలు ఎంత బాగుంటాయో. దోశలకి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్గా బాగుంటాయి. కాకపోతే ఆయిల్ అనేది హెల్త్కి అంత మంచిది కాదని కొంచెమే వేస్తాను. కానీ 2 స్పూన్లు ఆయిల్ కనుక వేసుకుంటే దోశలు భలే టేస్ట్గా ఉంటాయండి. దోశను కూడా చూడండి 4 వైపులా కాలే విధంగా ఇలా తిప్పుదా కాల్చుకుంటున్నాను. దోశని తిప్పకుండా అలాగే వదిలేసామనుకోండి, మధ్యలోనేమో ఎర్రగా కాలిపోయిద్ది, చుట్టుపక్కలేమో పచ్చిగా ఉంటుంది. చుట్టుపక్కల కూడా కాలేంత వరకు ఉంచామంటే మధ్యలోనేమో నల్లంగా మాడిపోయిద్ది. అందుకనే ఇంకా చుట్టుపక్కల కూడా తిప్పుతా అయితే దోశని ఎర్రగా కాల్చాను. వేడి వేడిగా కారం దోశలు తింటుంటే చాలా బాగుంటాయి. క్రిస్పీగా కరకరలాడతా, టేస్ట్ మాత్రం భలే ఉంటాయి. ఈ దోశల్లో ఉల్లిపాయలు కనుక వేసుకుంటే ఇంకా బాగుంటాయి. కాకపోతే నాకైతే అంత టైం లేదు, ఉల్లిపాయలు అయితే వేయలేదు. నార్మల్గా కారం దోశలు అయితే పోసేసాను. ఇంకా ఈరోజు ఇదిగోండి కూరగాయలు సర్దుకునే బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ అయితే కడగాలి. నైట్ కూరగాయలు తీసుకున్నాను. గుడికి వెళ్తున్నానా కూరగాయల ఆటో వచ్చింది. కూరగాయల ఆటో రాక ఈ మధ్య చాలా రోజులు అవుతుంది, 10 రోజులకు పెంచి అవుతుంది. ఆటో రావట్లేదు ఆటో రావట్లేదని రోజు ఎదురు చూస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మేము రెడీ అయ్యి గుడికి వెళ్ళేటప్పటికే ఆటో వచ్చింది. ఇంకేం చేస్తాం, మళ్ళీ ఇప్పుడు కూరగాయలు తీసుకోలేదనుకోండి, మళ్ళీ వారం 10 రోజుల దాకా కూరగాయలు అతను రాడు. ఇంకా షాపులకి ఎక్కడ వెళ్తాంలే అని చెప్పేసి కొంచెం లేట్ అయినా సరే ఒక 10 నిమిషాలు ఉండి కూరగాయలు తీసుకున్నాను. నైట్ కూరగాయలు సర్దే టైం అయితే లేదు, ఇంకా కవర్లో అలాగే ఉంచేశాను. ఇంక ఇప్పుడైతే కూరగాయలు సర్దుతున్నా. బాక్స్ కూడా అంతా పాడైపోయింది. కూరగాయలు అవన్నీ ఒక్కోసారి కుళ్ళిపోయి పగిలిపోయి రసం అది కారుతూ ఉంటుంది కదా.
ఇంకా అందుకనే బాక్స్ను కడిగేద్దాంలని అయితే పక్కన పెట్టేశాను. ఇంకా కూరగాయల బాక్స్ పెట్టుకునే కాడ కూడా కొంచెం మురికి మురికిగా ఉంది. అంతా డస్ట్ అంతా పడింది. అందుకే వాటర్ పోసి అయితే మొత్తం నీట్‌గా క్లీన్ చేస్తున్నాను. పై ఆర్‌లోనైతేనేమో పిండి గిన్నె, పచ్చడి డబ్బాలు కొంచెం పెద్దవుంటాయి చూడండి. అవి ఒకవైపునైతే పచ్చడి డబ్బాలు పెట్టుకుంటాను. ఇంకొక వైపుకైతేనేమో పిండి గిన్నె పెట్టుకుంటాను. పిండి గిన్నె అనేది మాకు ఎప్పుడు ఒక్కటే ఉంటది. ఒక్క పిండే వేసి పెట్టుకుంటాను నేను. ఇడ్లీ పిండి గానీ, దోసల పిండి గానీ ఏదో ఒక్కటే ఉంటది. 2 పిండిలేసి అయితే ఎప్పుడు నేను పెట్టుకోను. ఒక పిండి అయిపోయిన తర్వాత ఇంకొకటి వేసి పెట్టుకుంటాను. పిండి గిన్నె పెట్టుకునే కాడ కూడా కొంచెం మరకలు పడ్డాయి. ఇంకా గిన్నె తీసి పక్కన పెట్టేసి, ఇంకా ఫ్రిడ్జ్‌లో ఎక్కడెక్కడన్నా కొంచెం చిన్న మరకలుంటాయి గదా! అవి కూడా మొత్తం నీట్‌గా అయితే తుడిచేసాను. ఫ్రిడ్జ్‌ని మనం ఎప్పుడు డీప్ క్లీన్ చేయలేం కాబట్టి, ఇంకిలా మరకలున్న కాడ ఒక క్లాత్ తీసుకొని అప్పుడప్పుడు నీట్‌గా తుడిచామనుకోండి, ఫ్రిడ్జ్ అనేది వాసన లేకుండా ఉంటది. ఎవరన్నా చూసినా సరే ఫ్రిడ్జ్ నీట్‌గా ఉంటది. ఇదిగోండి కూరగాయల బాక్స్ అయితే కడుగుతున్నాను. ఫ్రిడ్జ్ కొన్నప్పుడు కొన్నాము కూరగాయల బాక్సు. అప్పటికిప్పటికి రిపేర్ లేదులెండి. కొంచెం పగలటం కూడా ఏం లేదు. జాగ్రత్తగానే వాడుతున్నాను ఇప్పటికైతే మాత్రం ప్రస్తుతానికి. ఇంకా బాక్స్ అనేది బాగానే ఉంది. ఇవి కనుక ఏదన్నా కొంచెం డ్యామేజీలొచ్చినియి అంటే ఇవి ఎక్కడ దొరుకుతాయో, ఎక్కడ కొనాలో, మన ఫ్రిడ్జ్‌కి సెట్ అయితాయో, సెట్ కావో కూడా అదొక టెన్షను. అందుకనే ఫ్రిడ్జ్‌లో ఉండే ప్రతి ఒక్క వస్తువు చాలా జాగ్రత్తగా వాడతాను. కూరగాయల మరకలున్నాయి. ఇంకా అక్కడక్కడ ఇలా గీరులు, అరల్లాగున్నాయి గదా! వాటికి గూడా మధ్యలో ఈ డస్ట్ అనేది ఇరుక్కుపోయింది. ఇంకా నీట్‌గా పీచుపెట్టయితే రుద్ది క్లీన్ జేస్తున్నాను. బాక్స్ అయితే కడిగి నీట్‌గా ఒక క్లాత్ తీసుకొని తుడిచి ఇంకిప్పుడైతే కూరగాయలు సర్దుతున్నాను. కూరగాయలు ఈ బాక్స్‌లో వేయబోయే ముందు పేపర్ అయితే వేసి పెట్టుకుంటాను. పేపర్ ఏసామనుకోండి అడుగున కూరగాయలనేవి పాడవకుండా ఉంటాయి. ఏమన్నా కొంచెం డ్యామేజ్‌లొచ్చినా సరే ఇంకా అవనేవి నీరు గానీ ఏదన్నా బాక్స్‌కి అంటకుండా ఉండిద్ది. పేపర్ అనేది తీసి మనం పడేసుకోవచ్చు. ఫస్ట్ అయితే టమాటాలు పెడుతున్నాను. టమాటాలు లేనిదే మనకి ఏ కూర ఉండదు గదా! ప్రతి కూరకి టమాటాలు ఉండాల్సిందే. టమాటాలు మాత్రం ఇప్పుడు రేటు చాలా తక్కువగా ఉన్నాయి. టమాటాలు కూడా బాగా లావుగా, ఫ్రెష్‌గా చాలా బాగున్నాయి. హైబ్రిడ్ కాయలు కాబట్టి లావుగా వస్తాయి. నాటు కాయలైతే సన్న కాయలొస్తాయి. వాటి టేస్ట్ కూడా వేరుగా ఉంటది. కాకపోతే ఇప్పుడు మనకు నాటుకాయలు అసలు దొరకట్లేదు. బంగాళదుంపలు కూడా నేను ఫ్రిడ్జ్‌లో వేసే పెట్టుకుంటాను. కొంతమందైతే బంగాళదుంపలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోరు. బయట ఉంచుతారు. కాకపోతే మనం వండేటప్పటికి కొంచెం లేట్ అయినా సరే బంగాళదుంపలు మొలకలు రాకుండా ఉంటాయని ఫ్రిడ్జ్‌లో వేసే పెట్టుకుంటాను. ఇదిగోండి కూరగాయలైతే అలా సర్దుకున్నాను. కూరగాయలు సర్దిన తర్వాత పైన కూడా ఒక పేపర్ ఏసి పెట్టుకుంటాను. కూరగాయలు త్వరగా పాడవు అలా పెట్టుకుంటే. ఇదైతే నిన్న సాయంత్రం వీడియో. సాయంత్రం ఇంకా ఖాళీగానే ఉన్నా కదని డాబా అయితే ఊడ్చాను. పిల్లల్ని వీడియో తీయమంటే చూడండి ఎలా తీస్తున్నారు. నేను ఒక్కదాన్ని డాబా మీద వీడియో తీసుకోవాలంటే కష్టంగా ఉంటుందని పిల్లల్ని తీయమంటే ఇంక ఇలా తీస్తారు. తర్వాత అయితే ఇంక గుడికొచ్చాము. నైటు 8 గంటలప్పుడు గుడికొచ్చాము. దగ్గరేనండి గుడి మాకు. ధూళిపాల తిరుపతమ్మ తల్లి గుడికొచ్చాము. తిరుపతమ్మ తల్లి కళ్యాణం కదా! అందుకనే వచ్చాం. ప్రతి సంవత్సరం మేము వస్తానే ఉంటాము. జనం చూడండి ఫుల్లుగా ఎంతమందున్నారో. పక్కనే రోడ్డు ఉంటది మెయిన్ రోడ్డు. ఆ రోడ్డు దగ్గర నుంచి గుడి లోపలికి చాలామంది జనం ఉన్నారు. క్యూలో వెళ్తే అంత ఇబ్బందేముండదండి. ఒక అరగంటలో ఎళ్ళిపోతాం గుడిలోకి దర్శనానికి. కాకపోతే ఏందంటే కొంతమంది మధ్యలో వచ్చి దూరుతున్నారు. గేటు దగ్గరికి పోంగనే ఒక 10 మంది దాకా వచ్చేస్తున్నారండి. 10 మంది దాకా, 15 మంది దాకా వచ్చి మధ్యలో దూరుతున్నారు. వాళ్ళు దూరటం వల్ల మాకు దర్శనానికి చాలా లేట్ అవుతుంది. ఇదిగోండి మెయిన్ రోడ్డు కూడా పక్కనే ఉంటది. గుడికెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ట్రాఫిక్ కూడా ఎక్కువే. గుడి లోపలికెళ్ళినాక వీడియో తీద్దామనుకున్నాను కానీ కుదరలేదు.